heavy rains and floods సంబంధించిన పరిస్థితుల మధ్య రిలీఫ్ మెజర్స్, preparedness for Kharif, NREGS వర్క్స్కి సంబంధించి ఇందులో సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీస్, ఎయిడ్స్ సంబంధించిన పనితీరు, ప్రోగ్రెస్ ఉంటాయి. దెన్ వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్కి సంబంధించిన ప్రోగ్రెస్ మీద, దెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హౌస్ సైట్స్ in 90 days, within 90 days సంబంధించిన ప్రోగ్రామ్ మీద, దాని గ్రౌండింగ్ మీద another టాపిక్. దాని తర్వాత విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్స్కి సంబంధించిన ఇన్స్పెక్షన్కి సంబంధించిన పనితీరు మీద towards the end we will be touching upon August month లో మనం చేయబోయే ప్రోగ్రామ్స్ కి సంబంధించి నేతన్న నేస్తం, విద్యా కానుక, ఈ ఎంఎస్ఎంఈసికి సంబంధించిన ఇన్సెంటివ్స్ సంబంధించి, ఆర్బీ గోల్డ్ కాంపన్సేషన్, దీనికి సంబంధించిన డేట్స్కి సంబంధించిన అండ్ normalcy వస్తా ఉన్న పరిస్థితిలో I'm glad that collector so once again resumed such Spandana. Happy to note that technology was started. Now moving further, ఈ కోవిడ్ కి సంబంధించిన ఫస్ట్ అంశం మీద మాట్లాడాల్సిన పాయింట్స్ తో probably would sound the same, because COVID is something that we will have to live with it, and vaccination is the only solution. And vaccination is సంబంధించి దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ అలొకేట్ చేస్తుందో అవి మాత్రమే మనం వేయగలుగుతాం. సో టిల్ సచ్ టైమ్ ఆ వ్యాక్సినేషన్ పురోగతి పెరిగేదాకా పాజిటివిటీ ఇస్ అరౌండ్ 2.80%. So this is drastically low. Few districts like East Godavari reporting 45% positivity. Our నుంచి ఈ రోజు చూస్తే positivity is only 2.80%, which is substantially low. That is good progress thanks to the efforts of volunteers and ASHA workers స్థాయి దాకా పిహెచ్సిలో పనిచేస్తా ఉన్న డాక్టర్స్, ఏఎన్ఎంస్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. కాబట్టి ఎక్కువగా పెంచుడి ఒకరు సింప్టమాటిక్ కేసెస్ను ప్రతి రౌండ్లోనూ, సర్వేలోనూ ఎక్కడైనా కనిపిస్తే వెంటనే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద మాత్రమే ఫోకస్డ్ టెస్టింగ్ చేసి ఎర్లీగా డిటెక్ట్ చేసి వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ సరైన సమయంలో ఇచ్చి సంథింగ్ థ్యాంక్స్ టు ది ఎఫర్ట్స్ ఆఫ్ ASHA workers and volunteers and Sachivalayas at that level లో 3 సార్లు హౌస్ టు హౌస్ సర్వే కంప్లీట్ చేసి ఫాస్ట్గా ఐడెంటిఫై చేసి ఫాస్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఇవన్నీ కూడా అచీవ్ చేయగలిగాం. టెస్టింగ్స్ కూడా ఇంకా మీదగా బాగా సంఖ్య తగ్గింది కాబట్టి టెస్టింగ్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా. జూమ్ పాయింట్ టెస్టింగ్ ఉంది కదా అని చెప్పి ఊరికి కొట్టేయడం కాదు. ఫోకస్డ్ టెస్టింగ్ కంటిన్యూ కావాలి. సింప్టమాటిక్ కేసెస్లో మాత్రమే టెస్టింగ్ చేసే కార్యక్రమం చేయాలి. అట్ ది సేమ్ టైం ఎవరైనా నాకు టెస్టింగ్ చేయండి, నాకు అనుమానంగా ఉంది, నాకు కోవిడ్ ఉంది అని చెప్పి ఎవరైనా అడిగితే అది వాళ్ళకు కూడా యూ కెన్ గో అహెడ్ విత్ ద టెస్టింగ్ ఆన్ దోస్ పీపుల్ ఆల్సో. సో బై అండ్ లార్జ్ ఇవి ఖచ్చితంగా చేస్తూ 104 phone call what lands on 104 is properly attended immediately. ఇక్కడ 104 నెంబర్ నుంచి కాల్ డిస్ట్రిక్ట్స్ కు 4 నెంబర్, so please 4 telephone number and the people who call on that number, and వాళ్ళకు you need to make sure that
whatever service is asked for. Please make sure that as long as we are there on our toes, COVID will be under check. 92.46 lakh or 92.26 lakh acres out there. ఇప్పటికే sowing is already taken place in 27.46 lakh acres లో already sowing is taking place. That is good news. 30% is already sowing జరిగింది. ఇక్కడ now the collectors would have to focus on e-cropping. So please make sure that e-cropping కు సంబంధించి కలెక్టర్స్ అండ్ జాయింట్ కలెక్టర్స్ ఖచ్చితంగా మీరు ఇన్స్పెక్షన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్బీకేల పరిధిలో కలెక్టర్స్ అండ్ జాయింట్ కలెక్టర్స్ కనీసం 10% ఈ క్రాప్ బుకింగ్ను మీరే దగ్గర నుండి చూడాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ మానిటర్. And the JDAs and DDAs will conduct 20% e-crop inspection mandatory. ఇది కూడా జాగ్రత్తగా కలెక్టర్స్ should have to monitor. And agriculture officers and horticulture officers should conduct 30% e-crop inspections. ఇది కూడా mandatory. ఖచ్చితంగా the collectors would have to ensure that these inspections are done mandatory. ఖచ్చితంగా ఈ క్రాప్లో స్పీడ్గా పెంచాలి. ఈ క్రాప్లో ఎవరికి ఈ క్రాప్ జరగని ఫార్మర్ ఉండకూడదు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రాప్ చేసిన తర్వాత ఫార్మర్కు ఫిజికల్ అక్నాలెడ్జ్మెంట్, డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ రెండు ఇవ్వాలి. విచ్ విల్ బి సైన్డ్ బై ది ఫార్మర్ అండ్ ఆల్సో బై ది అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆల్సో. సో దట్ వే ఫార్మర్కి ఏదైనా పొరపాటున ఎవరి వల్ల తప్పు జరిగితే కనీసం ఫార్మర్కు ఒక డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ అన్నది చేతిలో ఉంటుంది. ఈ క్రాప్ పేపర్ అండ్ ఆల్సో ఫిజికల్ అక్నాలెడ్జ్మెంట్ పేపర్ కూడా అది చేతిలో ఉంటుంది. తనకు అది పోరాటం చేయడానికి ఉపయోగపడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ప్లీజ్ మేక్ షూర్ దట్ ఇన్ యువర్ ఇన్స్పెక్షన్స్ ఈ ఫిజికల్ అక్నాలెడ్జ్మెంట్, డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్స్ ఈ క్రాప్ చేసిన తర్వాత ఇస్తున్నారా లేదా అని చెప్పి ఖచ్చితంగా మానిటర్ చేయాలి. ఇన్సిస్ట్ ఆ డాక్యుమెంట్ కావాలి, ఈ డాక్యుమెంట్ కావాలి అని చెప్పి ప్లీజ్ డు నాట్ ఇన్సిస్ట్. ఈ క్రాపింగ్ ఈజ్ పర్టైనింగ్ టు ద క్రాప్. సో ఆ క్రాప్ వరకు ఈ క్రాపింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. అంతేగాని ఆ క్రాప్లో ల్యాండ్ ఎవరిది, ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఈ డాక్యుమెంట్ ఉన్నాయా అని అది సబ్మిట్ చేయకపోతే మేము ఈ క్రాప్ చేయము అని ఇటువంటివన్నీ ఉండకూడదు. ఆ పంట ఎన్ని ఎకరాలు వేశారు, ఏ పంట వేశారు, దీస్ ఆర్ ద డీటెయిల్స్ దట్ వి గివ్. ఎందుకంటే రేపు పొద్దున ఇన్సూరెన్స్ రేపు పొద్దున సున్నా వడ్డీ ఇవ్వాలన్నా ఈ క్రాపింగ్ అవసరం. సో ఇవన్నీ ఖచ్చితంగా రేపు పొద్దున పంట కొనుగోలు చేయాలన్నా ఈ క్రాపింగ్ అవసరం. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ ఈ క్రాపింగ్ అనేది ఖచ్చితంగా రైతుకు నష్టం జరగకుండా, రైతుకు అన్ని రకాలుగా అవేర్నెస్ క్రియేట్ చేసి ప్లీజ్ మేక్ షూర్ దట్ ఈ క్రాపింగ్ takes place. ఎక్స్ప్లిసిట్గా మళ్ళీ అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ కలెక్టర్లకు ఈ క్రాపింగ్ మీద చాలా ఫోకస్ పెట్టమని చెప్పి అడుగుతాం. అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వుడ్ హ్యావ్ టు మానిటర్. ఆర్బీకే లెవెల్లో అగ్రికల్చర్ కమిటీ మీటింగ్ జరుగుతూ ఉన్నాయా లేదా, మండల్ లెవెల్లో అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరుగుతూ ఉన్నాయా లేదా, డిస్ట్రిక్ట్ లెవెల్లో అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరుగుతూ ఉన్నాయా లేదా అన్నది ఖచ్చితంగా కలెక్టర్స్ when they go for inspection would have to monitor this. ఇది ఖచ్చితంగా జరగాల్సిన పని. ఎందుకంటే జరగాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదనేటట్టుగా అయితే you will have a situation where wrong variety of seed is planted and the government is not in a position to find buyers for that. రాకూడదు, ఫార్మర్ నష్టపోకూడదు. ఏ పంట వేయాలి, ఏ వెరైటీ వేయాలి, ఏ పంట వేయకూడదు, బోర్ల కింద ప్యాడీ పండించే కార్యక్రమం, ఆల్ దీస్ థింగ్స్ పోవాలి. అట్ ద సేమ్ టైం ప్యాడీలో వచ్చే ఆదాయం ఎంతైతే వస్తుందో అంతే ఆదాయము ఆల్టర్నేట్ క్రాప్స్ వల్ల అంతే ఆదాయం వచ్చే ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా చూపించాలి. అప్పుడు వన్ నీడ్ నాట్ గో ఫర్ ప్యాడీ, ఎస్పెషలీ అండర్ బోర్వెల్స్. సో ఇటువంటి అన్నీ కూడా అగ్రికల్చర్ కమిటీ మీటింగ్స్లో డిస్కషన్స్ జరిగి సొల్యూషన్స్ కావాలి. సో ఖచ్చితంగా
first Friday of every month RBK level లో మీటింగ్ జరగాలి. Second Friday of every month మండల్ లెవెల్లో ఖచ్చితంగా మీటింగ్ జరగాలి అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్. థర్డ్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఖచ్చితంగా అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ జరగాలి. ఇది ఖచ్చితంగా ప్లీజ్ మేక్ షూర్ దట్ దీస్ అగ్రికల్చర్ కమిటీ మీటింగ్స్ టేక్ ప్లేస్. వీళ్ళు నాట్ ఓన్లీ క్రాప్ ప్లానింగ్ డిస్కస్ చేస్తారు, బట్ ఫైనలైజేషన్ ఖరీఫ్ ప్రిపేర్నెస్ మీద, సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, వాటి అవైలబిలిటీ మీద, అన్నిటి మీద కూడా ఈ డిస్కషన్స్ జరుగుతాయి. అన్నిటి మీద కూడా ఇప్పుడు ఖరీఫ్ ప్రిపేర్నెస్ మీద కూడా జరిగే ఈ ఇన్పుట్స్ అన్ని కూడా యాక్షనబుల్స్ కావాలి. మనము ఆర్బీకేలో వచ్చే సలహాలు మనం తీసుకోవాలి, మండల్ లెవెల్లో జరిగే మీటింగ్స్లో వచ్చే సలహాలు తీసుకోవాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్స్లో అడ్రస్ చేయాలి. అవి అడ్రస్ చేసినప్పుడే మనము we will bring about a situation where we are addressing the issues of the farmers.